అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఇవ్వబడి, సర్వాధికారం ఇంకా మనకు అనుగ్రహించబడలేదు. ఆయనతో సమానంగా చేయటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది దేవదూతలకు ఎవరికి ఇవ్వలేదు ఈ భాగ్యం. అటువంటి భాగ్యం మనకిచ్చాడు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఏ నామం అది? ఎంతో శ్రేష్టమైన నామం. ఆయన నామం మనం చూసినట్లయితే కీర్తనాకారుడు 115 అధ్యాయము 1వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథం 115 అధ్యాయం 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మాకు కాదయ్యా, మేము గొప్పవాళ్ళేం. నీ కృపా సత్యమును బట్టి, ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వీరికి అధిక ధనాన్ని ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, మేమేం గొప్పవాళ్ళం కాదయ్యా, నీ కృపా సత్యం బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నీ కృపా సత్యమును బట్టి ఏంటి? కృపగల దేవుడు అర్హత లేని మనకి అర్హత ఇచ్చాడు. ఆ అర్హత ఇచ్చిన దేవుడు సత్యవంతుడిగా ఈ లోకంలో జీవించాడు. ఏ విధమైనటువంటి అపవాది అధికారానికి లోబడలేదు. అపవాద అధికారానికి లోబడటం అంటే అధిక ఆస్తులను సంపాదించటమే. ఈ రోజు మనం ఈ వాక్కులను గ్రహించగలగాలి.